హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఒక వ్లాగ్ షూట్ చేశాను. అండ్ ఈరోజు నేను అషితాని హాస్పిటల్కి తీసుకెళ్ళాను వ్యాక్సినేషన్ కోసం. అండ్ అలానే దక్షిత్కి ఈరోజు లాస్ట్ డే అనమాట కిండర్ గార్డెన్లో. మేమైతే ఇక్కడ కిండర్ గార్డెన్ మానిపించేస్తున్నాము. ఎందుకు ఏంటనేది మీకు తర్వాత తెలుస్తుంది. మేబీ నేను ఇండియా నుంచి వచ్చాక. అండ్ ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఫేర్వెల్ ఇస్తున్నారు. అండ్ నేను ఇక్కడ దక్షిత్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు ప్యారల్గా చేస్తున్నాను. వాడికి ఆమ్లెట్ అండ్ 2 బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, సో మేము ఓన్లీ హోల్ వీట్ బ్రౌన్ బ్రెడే తెచ్చుకుంటాము, అదే పెట్టాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కోసం ఎగ్ బుజ్జి చేస్తున్నాను అనమాట బాక్స్లోకి. ఆ రోజు మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది. అండ్ నేను ఇలా ఆనియన్స్లోనే కారం, పసుపు, ఉప్పు వేస్తాను. ఇంక మసాలా ఏమీ వేయను ఎగ్ పుల్టలో. నాకు అలా ప్లెయిన్గానే అలవాటు, తనకి అలానే ఇష్టం. ఇంకా అవి మంచిగా అన్నీ కలిసిపోయాక అప్పుడు ఎగ్ వేస్తాను. ఎగ్ బీట్ చేశాక కారం ఇవన్నీ వేస్తే సరిగ్గా పట్టదేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా వేసేసి జస్ట్ అలా ఉంచి కొంచెం ఇలానే డ్రైగానే పెట్టుకొని ఇంకా వేడి రైస్లో కలిపేసి ఇంకా బాక్స్ పెట్టేస్తాను అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళని పంపించాక నాకు కొంచెం టైం దొరుకుతుందనమాట. ఇంకా బాక్స్ అన్ని ప్రిపేర్ చేశాక ఈలోపు మా హస్బెండ్ ఏమో దక్షిత్కి స్నానం అదంతా చేపించి రెడీ చేస్తారు. సో స్నానం పోసేసి ఇంకా రెడీ చేసేసి తీసుకెళ్తున్నాము. చాలామంది కిండర్ గార్డెన్ నుంచి వచ్చాక చేపిస్తారు. మాకేంటంటే పొద్దున్నే చేపిస్తే వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు కదా అన్నట్టు. అండ్ ఇక్కడ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. బ్రేక్ఫాస్ట్ అది అక్కడ అలవాటు అయిపోయిందండి కిండర్ గార్డెన్లోనే. సో నేను పెట్టేసి ఇస్తే ఇంకా అక్కడ వాళ్ళతో పాటు తినేసి తీసుకొస్తాడు. మ్యాక్సిమం ఎప్పుడు వదలడు. అందుకే వాడు ఏదైతే తింటాడో ఇష్టంగా అవి మాత్రమే పెడతాను, ఇంకా వేరేవి పెట్టను అనమాట. సో అందరితో కూర్చొని తిన్న అలవాటు అవుతుందని అలా పెట్టిస్తున్నాను. అండ్ ఈరోజు లాస్ట్ డే అని వాడికి తెలియదు కదా పాపం. చాలా యాక్టివ్గా వెళ్ళాడు నిజంగానే. అంటే రోజు కొంచెం అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాడు, బట్ ఆ రోజు చాలా యాక్టివ్గా వెళ్ళాడు. అండ్ రోజు ఇలా బాయ్ చెప్తూ ఉంటాడు. అషి కూడా బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చి బాయ్ చెప్తుంది అనమాట. వాళ్ళ అన్న వెళ్తే వాళ్ళ అన్నకి, వాళ్ళ డాడీ వెళ్తే వాళ్ళ డాడీకి ఇంకా బాయ్ చెప్పేస్తుంది. ఇంకా పొద్దున్నే ప్యూరీ అడిగింది అనమాట ప్యాకెట్ తెచ్చుకొని షెల్ఫ్లోంచి. తనకి ఏదైనా తినాలనిపిస్తే తనే తెచ్చుకొని అడుగుతుంది. నేను స్నాక్స్కి ఒక షెల్ఫ్ పెడతాను అనమాట డైనింగ్ ఏరియాలో. సో అక్కడి నుంచి తెచ్చుకొని అడిగితే ఇంక ఇచ్చాను, ప్యూరీ తినింది. అండ్ ఇంకా మా హస్బెండ్ వీళ్ళందరూ వెళ్ళాక అషితకి అరౌండ్ 9:30కి ఏమో అపాయింట్మెంట్. ఇంకా అషిని తీసుకొని నేను వెళ్తున్నాను. తనకి కుదరదు అనమాట, ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా. అండ్ ఇక్కడ వెళ్ళేదారిలో సమ్మర్లో ఇంకా మంచిగా ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తాయి. యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ నేను మా గార్డెన్లో వేశాను, కానీ కొంచెం వర్షం పడి వాటర్ ఉండిపోయి అవి సరిగా రాలేదు. ఇంకా 2-3 మొక్కలు ఉన్నాయి కానీ కొంచెం ఎదగలేదు అనమాట ఎక్కువ. అండ్ ఇదిగోండి కనిపించే పెద్ద బిల్డింగే ఆషి కిండర్ హాస్పిటల్ అనమాట. ఈ అపాయింట్మెంట్స్ వాళ్ళు రెగ్యులర్గా వ్యాక్సిన్స్ ఉన్నప్పుడు ఎవ్రీ టైం వాళ్ళే ఇచ్చేస్తారు. వ్యాక్సిన్స్ అయ్యాక మనకి ఏదైనా కావాలి అనుకుంటే మనం బుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ హాస్పిటల్లో కూడా డైరెక్ట్గా వెళ్ళే ఫెసిలిటీ లేదు. ఇప్పుడు కంప్లీట్గా ఆన్లైన్ చేసేసారు. ఆన్లైన్లోనే మనకి ఏదైనా టర్మిన్ కావాలంటే తీసుకోవాలన్నమాట. టర్మిన్ అంటే అపాయింట్మెంట్ ఇక్కడ. సో ఇక్కడ వెళ్ళేదారిలో ఈ యాపిల్స్ చెట్లన్నీ చాలా బాగుంటాయి. మళ్ళీ ఇప్పుడు ఇండియా వస్తున్నాను కదా, ఇవన్నీ మిస్ అవుతానని అనిపించింది. అందుకే షూట్ చేస్తున్నాను. అండ్ ఎస్, అషిని రిలేటెడ్ కొన్ని డౌట్స్ కూడా అడిగాను. అంటే ఈ వ్యాక్సిన్ తర్వాత ఇండియాలో ఒక 2 వ్యాక్సిన్స్ వేయించండి అని చెప్పారు. ఎందుకంటే అవి ఇక్కడ వేయరంట. సో అది నేను ఇండియాలో వేయించినప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను ఏం చెప్పారు ఏంటి అనేది. అంటే ఎవరైనా జర్మనీలో ఉంటే. అండ్ కింద స్టేర్స్ వెళ్ళడానికి లిఫ్ట్ లేదనమాట. సో కింద పెట్టేసి అషిని అయితే తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఇంకొకటి చాలామంది అడిగింది అప్పుడు బ్రష్ గురించి నేను చెప్పాను కదా మీకు. సో ఇక్కడ నేను లోపలికి వెళ్ళాక బేబీని తీసుకొని వెళ్ళి వాళ్ళకి చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు మనల్ని. అంటే బేబీ బ్రెస్ట్ ఫీడింగ్లో ఉందా, లేకపోతే టీత్ వచ్చాయా, వాక్ చేస్తుందా, క్రాల్ చేస్తుందా, సో ఇలాంటి కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళే ఆ క్వశ్చన్ అడిగారు, బేబీకి టీత్ వచ్చాయా అంటే 6 టీత్ ఉన్నాయని చెప్పాను. బ్రష్ చేపిస్తున్నారా అని అడిగారు. సిలికాన్ బ్రష్ యూస్ చేస్తున్నాను అంటే తప్పకుండా క్లీన్ చేయండి, డేకి 2 times అట్లీస్ట్ 1 time అన్నా క్లీన్ చేయండి అని వాళ్ళే చెప్పారు. అండ్ పేస్ట్ కూడా కిండర్ది దొరుకుతుంది. సో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు తీసుకొని అది వాడండి అని చెప్పి డాక్టరే సజెస్ట్ చేశారు. సో నేనే అడుగుదామని అనుకున్నాను, బట్ వాళ్ళే చెప్పారు. సో ఇక్కడ నేను
వెయిట్ చేసి ఇంకా బేబీని లోపలికి తీసుకెళ్ళాను. మొత్తం అన్‌డ్రెస్ చేస్తే పాపకి వెయిట్ మొత్తం అన్నీ చూస్తారనమాట. ఎంత హైట్ ఉంది అని. చాలామంది అషి వెయిట్ ఎంత ఉంది కూడా అడిగారు కదా. షీ ఈజ్ అరౌండ్ 9 కేజెస్ 300 గ్రామ్స్ ఎంతో ఉంది. సో ఇక్కడ అన్‌డ్రెస్ చేస్తున్నాను అనమాట. అదే మొత్తం వీళ్ళు డైపర్తో సహా అన్నీ తీసి చెక్ చేస్తారు వెయిట్. సో హైట్ వచ్చేసి అరౌండ్ 77 సెంటీమీటర్స్ ఏమో ఉంది. నాకు కరెక్ట్గా దక్షిత్ 1 ఇయర్ అప్పుడు ఎంత ఉన్నాడో గుర్తులేదు. అషి అయితే 77 సెంటీమీటర్స్ ఉంది. ఇంకా హెడ్ అన్నీ చూశారు, అన్నీ కరెక్ట్గా ఉందని చెప్పారు. ఇంకా హెల్త్ బాగుంటే వ్యాక్సిన్ వేస్తారనమాట. సో ఫైనల్లీ వ్యాక్సిన్ కూడా వేశారు. ఈలోపు డాక్టర్ వచ్చేలోపు అక్కడ ఆడుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ ఉంటే అవన్నీ పెట్టి ఆడిస్తున్నాను. అండ్ వ్యాక్సిన్స్ వేయించే ఇండియా తీసుకురావాలనే టికెట్ మేము కొంచెం లేట్గా చేసుకున్నాము. మళ్ళీ లాస్ట్ టైం అలానే చాలా ఇబ్బంది అయింది. అక్కడ ఇక్కడ అప్డేట్ చేయక వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకే వేయించేసి ఇంక అప్పుడు ఇండియా వద్దామని అనుకున్నాను. అండ్ చాలామంది నా హెల్త్ గురించి ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో చేశాక చాలామంది టిల్ టుడే మెసేజెస్ చేస్తున్నారు ఎలా ఉన్నారని. నేను చాలా వరకు రికవర్ అవుతున్నానండి. అంటే ప్రాపర్గా ఇంకా మజ్జిగ ఎక్కువ తీసుకోవడం, సాల్ట్ వేసుకొని సో అలా రికవర్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇండియా వెళ్ళిపోతాను కాబట్టి హ్యాపీగా అక్కడ టెస్ట్లు అన్నీ చేయించుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటాను. అందరూ మెసేజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఇంకా రిటర్న్ వెళ్తున్నప్పుడు పక్కన బ్లూబెర్రీ చెట్టు కనిపించింది. నేను నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం బ్లూబెర్రీ చెట్టు చూడడం. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం కదా, సో అదా కాదా అనుకుంటూ దగ్గరికి వెళ్తే అదే అనమాట. కాయలు చిన్నగా ఉన్నాయి కానీ భలే అనిపించింది. అండ్ విన్నారు కదండి పక్షులు శబ్దం ఇదంతా. ఇక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది. ఇది పియర్స్ చెట్టు అనమాట. సో వెళ్ళే దారిలో ఇలా పూల మొక్కలు, పండ్ల మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. ఆ పక్షుల సౌండ్లతో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఎక్కడికైనా నడిచి వెళ్ళినా. అండ్ ఇక్కడ లావెండర్ అంటారు కదా, లావెండర్ చెట్లు, లావెండర్ రిలేటెడ్ చాలా వస్తాయి కదా. సో ఇవే అనమాట అవి. ఇవి ఎండిపోయినా సరే మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో. ఇదివరకు నేను తెంపుకొని తెచ్చుకొని బట్టల మధ్యలో పెట్టుకునేదాన్ని. అవి ఎన్ని రోజులైనా అదే స్మెల్ వస్తాయి అనమాట. సో ఇంకా ఆన్ ది వేలో ఇంకొక చెట్టు, చెర్రీ చెట్టు ఒక ఇంటి బయట ఉంటుంది అనమాట. సో మంచిగా చెర్రీకాయలు అన్నీ వచ్చాయి. కాకపోతే ఏంటంటే కొంచెం హైట్లో ఉంటుంది అనమాట. సో కొంచెం కింద అందుతాయి 1-2. సో మీకు చూపిద్దాము, నేను కోసుకుందామని ఇంకా కోసి ఆషికి ఇచ్చాను అనమాట 1 or 2. పాపం ఇక్కడ వ్యాక్సిన్ వేస్తే ఫీవర్ ఏం రాదండి. షీఈస్ ఫైన్. కొంచెం పెయిన్ ఉంటుంది అంతే హ్యాండ్ మీద. అండ్ వెళ్ళేటప్పుడు ఇంకా వైటమిన్ డి పాపకి టాబ్లెట్స్ అవి రాసిస్తే అవి తీసుకున్నాను అనమాట. ఇంక మెడికల్ షాప్కి వచ్చి ఆన్ ది వేలో ఇంకా తీసుకొని వెళ్తున్నాను. ఇంక ఇండియా వెళ్తున్నాను కదా అని ఇంటికి వచ్చాక అషిని పడుకోబెట్టి ఇంకా పనులు చేసుకుని దక్షిత్ని కూడా పిక్ చేసుకొని వచ్చేసాను. కమ్నానా అక్కడ పెట్టి కీప్ ఇట్ దేర్. కీప్ ఇట్ దేర్ అని తెలిసినప్పుడు ఎందుకు నువ్వు తీసుకొచ్చావు? కమ్. ఫ్రాగ్ ఇది బ్యాక్ బ్యాక్. అమ్మో ఫ్రాగ్ ఇచ్చారా నీకు? కమ్ 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 అప్ స్టేర్స్. మిల్క్ తాగుతా. సో చూసారు కదా, డైలీ ఇంతే అనమాట. మెట్ల దగ్గర తీసుకొని వస్తాడు. ఈరోజు ఫ్రాక్ ఇచ్చారనమాట. సో తన ఫేర్వెల్లో ఏమేమి ఇచ్చారు స్కూల్లో అనేది కిండర్ గార్డెన్లో నేను షేర్ చేస్తాను. ఆ ఫ్రాక్ ఒకటి ఇచ్చారంట. ఇంకా అది జంప్ చేపిస్తూ స్టెప్స్ మీద ఆడడం అంటే దక్షిత్కి చాలా ఇష్టం. మేము బేసిక్గా డోర్స్ తీయం. ఒకవేళ డోర్ తీసిందో ఆ కార్స్ ఇవన్నీ పై స్టెప్ నుంచి కింద స్టెప్కి జారేస్తాడనమాట ప్రతి వస్తువు. ఆడుకోవడం ఏంటో సరదా దక్షిత్కి. ఇంకా చేతిలో టాయ్ ఉంది కదా, ఇంకా దాంతో ఆడుతున్నాడు అనమాట. ఎంతసేపు అయినా పైకి రావట్లేదు. అండ్ తనకి మిల్క్ అంటే చాలా ఇష్టము. డేకి ఒకసారి ఆఫ్టర్నూన్ లంచ్ ఎప్పుడో 11:30కి తినేస్తారు కిండర్ గార్డెన్లో, అక్కడే తింటాడు. అందుకని ఇంకా రాగానే మిల్క్ ఇస్తాను అనమాట. మిల్క్ తాగేసి ఇంకా ఆడుకుంటాడు. ఇక్కడ రాగానే ఫస్ట్ బాదం అడుగుతాడు. అండ్ ఆ తర్వాత ఇంకా మిల్క్ అది బాయిల్ చేసి ఉంచుతాను. ఇంకా కొంచెం గోరువెచ్చగా ఇస్తానన్నమాట. అండ్ ఇదిగోండి దక్షిత్కి ఈ ఫైల్ ఉంది చూసారా. సో ఇది మనం కిండర్ గార్డెన్లో ఎప్పుడైతే జాయిన్ చేస్తామో మన నేమ్తో ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు. సో అప్పుడప్పుడు వాళ్ళు ఆడుకున్నవన్నీ పిక్చర్స్ తీసి దాని రిలేటెడ్ అన్నీ నోట్ చేసి పెడతారనమాట. నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. అంటే మనం వెళ్ళి చూడలేము. అండ్ మనకి చిన్నప్పుడు ఇలాంటివి ఏం లేవు కదా. అండ్ ఇండియాలో ఉంటాయో లేదో నాకు ఐడియా లేదు. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ చూసారు కదా, పలానా డేట్ వేస్తారు, రిమార్క్స్ ఏమైనా ఉంటే రాస్తారు.
ఆ రోజు తను ఎలా పర్ఫామ్ చేశాడు ఏంటి ఇవన్నీ కూడా పిక్చర్స్ తీసి మనం కిండర్ గార్డెన్ ఎగ్జిట్ అయిపోతే ఇస్తారనమాట. మేము వెళ్ళిపోతున్నామని చెప్పాం కాబట్టి ఇంక ఫస్ట్ నుంచి వాడికి పిల్లకలేసినవి, వాడు ఎలా ఆడుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో, ఏం చేశాడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, ఇలాంటివన్నీ ఇలా పిక్చర్స్ తీసి రాసి చాలా క్లియర్గా ఒక బుక్ ప్రిపేర్ చేశారు. నాకు తెలుసు ఇలాంటి బుక్ ఒకటి ఇస్తారని. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు పర్టికులర్గా దీన్ని చూడడానికి అనమాట. అంటే ఫస్ట్ 3 days మాత్రమే వెళ్ళాను వాడిని జాయిన్ చేసినప్పుడు. తర్వాత ఎలా ఆడుకున్నాడు ఏంటి అనేది తెలీదు. వాడు వేసిన డ్రాయింగ్స్ మాత్రం అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు, కొన్ని పిక్చర్స్ కూడా ఇచ్చేవాళ్ళు కానీ ప్రింట్ తీసి. ఇలా కంప్లీట్ బుక్లెట్, ఇది మొత్తం జర్మన్లోనే ఉంటుంది, మనం ట్రాన్స్లేట్ చేసుకొని అంత చూసుకోవాలన్నమాట. అండ్ ఇది హెడ్కి పెట్టి తనకి ఫేర్వెల్ చేశారు ఒక చైర్లో కూర్చోబెట్టి. అండ్ ఈ బ్యాగ్ కూడా ఇచ్చారనమాట. సో ఈ బ్యాగ్లో ఏమున్నదో ఈ గిఫ్ట్ తనకి మా నుంచి ఒక చిన్న గిఫ్ట్ అన్నట్టు ఇది ఇచ్చారు. సో ఇక్కడ దక్షిత్ ఫోటో తీశారు, అది నిద్రపోతున్నట్టుంది. సో పేరు అండ్ ప్రతిదీ స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫ్రాగ్ ఒకటి ఇచ్చారు దక్షిత్కి, అది వచ్చినప్పటి నుంచి ఆడుతూనే ఉన్నాడు భలేగా. అండ్ ఇది ఒక చిన్న నోట్, దక్షిత్ ఫేవరెట్ డిన్నర్ అంట, అంటే లంచ్ లాగా కిండర్ గార్డెన్లో అది ఇష్టంగా తింటాడంట. అది ఏంటా అనుకున్నాను నేను కూడా. అసలు వీళ్ళ ఫుడ్ మన ఇంట్లో వండుకోము, అక్కడ ఇష్టంగా కొన్ని తింటాడని వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే మేము అక్కడే ఫుడ్ తీసుకున్నాం కాబట్టి. సో అది చాలా ఎక్సైటెడ్గా ఏముంది అందులో ఏంటి అని ఓపెన్ చేశాను. సో మీరే చూడండి ఏముందో. సో ఫైనల్లీ తనకి ఇచ్చినవి అయితే ఇవి పాస్తాల వెరైటీస్ అనమాట. అండ్ ఒక బెలూన్ ప్యాకెట్. సో ఇవి తనకి కిండర్ గార్డెన్లో లాస్ట్ డే ఇచ్చినవి. చాలా మెమరబుల్గా అనిపించింది. వాడు అందరికీ వచ్చేసేటప్పుడు అందరికీ బాయ్ బాయ్ సీ యూ అని 2-3 సార్లు చెప్పాడు, ఎప్పుడూ లేనిది. మరి వాడికి ఏం అర్థమైందో, ఖచ్చితంగా మిస్ అవుతాడు, చెప్పలేడు కానీ అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇంకా ఆడుకొని కాసేపు బయటకు వచ్చామన్నమాట. ఆల్ ఆఫ్ సడన్ ఉరుములు, థండర్స్ అన్నీ స్టార్ట్ అయ్యి ఏంటని వచ్చి చూస్తే బయట ఫుల్ బ్లాక్ క్లౌడ్స్ వచ్చేసి మంచిగా చల్లగాలేస్తుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యాక చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుందండి టెంపరేచరు, 35 దాకా వెళ్తుంది. ఇక్కడ 35 అంటే ఇండియాలో 50+ ఉన్నట్టు అనమాట, అంత హాట్ ఉంటుంది. ఆ మట్టి స్మెల్, ఆ గాలి సేమ్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుందని చెప్పి బాల్కనీలోకి వస్తాను. వచ్చి చూస్తే మంచిగా పక్షుల శబ్దాలు, బయట థండర్ స్ట్రోమ్ ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఇంకా జస్ట్ ఒక కాఫీ తెచ్చుకొని కాసేపు రిలాక్స్ అయ్యాను పిల్లలతో. అండ్ ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చేసి వెజిటేబుల్తో ఉప్మా చేస్తున్నాను. పిల్లలకి రైస్ పెట్టేస్తాను, ఎందుకంటే దక్షిత్ కిండర్ గార్డెన్లో వాళ్ళ ఫుడ్ తింటాడు కదా, జర్మన్ స్టైల్ ఫుడ్. అందుకని నేను ఇంకా నైట్ రైసే పెడతాను అనమాట పిల్లలిద్దరికి మోస్ట్లీ. అండ్ మా కోసం వచ్చేసి బియ్యంలో ఉప్మా ఉంటుంది కదా, సో అది ప్రిపేర్ చేస్తున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి. ఈ మధ్యకాలంలో ప్రిపేర్ చేయలేదన్నమాట, ఆ రోజు ఎందుకో బాగా తినాలనిపించింది, క్లైమేట్ కూడా బాగుందని. ఇంకా వెజ్జీస్లో నేను క్యారెట్, గ్రీన్ పీస్ అండ్ కార్న్ వేస్తాను. అండ్ అల్లం, పచ్చిమిర్చి అండ్ పోపు అనమాట, ఇంతే. ఇంకా వెజిటేబుల్స్ ఆ 3 వేస్తేనే నాకు తినబుద్ధి అవుతుంది, మరీ ప్లెయిన్గా కాకుండా. సో జస్ట్ వేసేసి కొంచెం చిన్న ఫ్లేమ్లో మగ్గిస్తే చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. సో అలా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు స్లోగా రొటీన్ అంతా సెట్ చేసుకుంటూ ఉన్నాము. బట్ ఈలోపు ఇండియా వస్తాం కదా, సో చూడాలి ఎలా టర్న్ అవుట్ అవుతుంది ఏంటి అని చెప్పి. అండ్ ఎస్, ఇంకొక 2-3 వ్లాగ్స్ ఉంటాయి. 2-3 వ్లాగ్సే ఉంటాయి జర్మనీలో. మళ్ళీ ఇంకా ఇండియా సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. అందరూ వెల్కమ్ టు ఇండియా, వెల్కమ్ హోమ్ అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ నేను ఇంకా రాలేదు, రాగానే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను మీ అందరికీ ఇన్స్టాలో. సో ప్లీజ్ డూ ఫాలో మీ దే. అందులో చెయ్యి అటు దాంట్లోకి. దక్షిత్ చూడు, నాన్న చేస్తున్నా చూడు.
దర్శి అలా కాదమ్మా, ఇలా అందులోకి ఎక్కించాలి. ఎక్కి అందులోకి. చూసారు కదా, మా కుకింగ్ అంతా అయ్యేలోపు కార్న్ఫ్లేక్స్ అన్నీ ఉంపి రోజు ఏదో ఒక తతంగం జరుగుతూనే ఉంటుంది. ఈ క్లీనింగ్ సెక్షన్స్ అన్నీ చాలా ఉంటాయన్నమాట. కార్న్ఫ్లేక్స్ అంతా ఉంపారు ఇంట్లో. అదే మా హస్బెండ్ క్లీన్ చేస్తుంటే నేను క్లీన్ చేస్తాను వచ్చాడు. సో అది చెప్తూ ఉన్నాం అనమాట. అండ్ దిస్ ఈస్ హౌ అ డే ఎండెడ్. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.